బైక్తో కారును చిన్న డాష్ ఇచ్చిన పాపానికి యువకుడిని చితక్కొట్టింది ఓ గ్యాంగ్. పోనీ యువకుడిదే తప్ప అంటే అది కాదు. కారులోని వ్యక్తి దిగి యువకుడిని కొడుతుండగానే అక్కడ ఉన్న స్థానికులు కూడా మా అన్న కారుకే డాష్ ఇస్తావా అంటూ క్రికెట్ బ్యాట్లతో చావబాదారు. బండ్లగూడ మెయిన్ రోడ్లో ట్రాఫిక్ జామ్ అవుతున్నా ఊరుకోలేదు. వాహనదారులు అడ్డుకునే ప్రయత్నం చేసిన గ్యాంగ్ యువకుడిపై మూకుమ్మడి దాడి చేశారు. అటుగా వెళ్తున్న వాహనదారులు తీసిన వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు ఆ గ్యాంగ్ను పట్టుకుని కేసు నమోదు చేశారు. ఇది బండ్లగూడ ప్రధాన రహదారిపై ఈ నెల 23న చోటు చేసుకున్న ఘటన. ఓ యువకుడిని ఓ గ్యాంగ్ చితక్కొడుతున్నారు. బైక్ నుంచి కింద పడి నిస్సహాయ స్థితిలో ఉన్న యువకుడిని ఒంటరి చేసి ఆ గ్యాంగ్ చితకబాదారు. ఓ వైపు నుంచి కొందరు పిడిగుద్దులు గుద్దుతుంటే మరోవైపు క్రికెట్ బ్యాట్తో కొడుతున్నారు. అంత పెద్ద క్రైమ్ ఆ యువకుడు ఏం చేశాడు అనుకుంటున్నారా? అసలు ఆ యువకుడి తప్పే లేదు. జహంగీరాబాద్ కి చెందిన సయ్యద్ యూసఫ్, ఆబిద్ అనే యువకులు చంద్రాయన్గుట్ట పరిధిలో వెల్డింగ్ వర్క్ చేస్తుంటారు. వెల్డింగ్ మిషన్ కి రిపేర్ రావడంతో బాగు చేయించుకునేందుకు బైక్ పై ఆబిద్, యూసఫ్ ఆరంగర్ వైపు వెళ్తున్నారు. బండ్లగూడ సమీపంలో యూటర్న్ తీసుకుంటుండగా అటుగా వస్తున్న ఓ ఫార్చునర్ కారుకు బైక్ తగిలిందే. కారుకు పెద్దగా డ్యామేజీ కూడా కాలేదు. తాకినట్టు చిన్నగా తగిలిందే, అంతే. కారులో ఉన్న అబ్దుల్ జాకీ ఒక్కసారిగా కిందికి దిగి బైక్ పై ఉన్న యువకుడు ఆబిద్ పై మెరుపు దాడి చేశాడు. యువకుల తప్పు లేకపోయినా కొడుతూనే ఉన్నాడు. మీరా కార్ కే సామ్నే బ్రేక్ మార్తా అంటూ దాడి చేశాడు. సమీపంలోనే ఉన్న కొందరు యువకులు అబ్దుల్ జాకీని గుర్తించారు. మన జాకీబాయ్ ఎవరితోనో గొడవ పడుతున్నాడు అంటూ కారు వద్దకు వెళ్లారు. తప్పు ఎవరిదో కూడా తెలుసుకోకుండా ఆబీద్, యూసఫ్లపై క్రికెట్ బ్యాట్లతో దాడి చేశారు. ఆబీద్ తీవ్ర గాయాలతో రోడ్డుపై అచేతనంగా పడి ఉన్నా కనికరించకుండా కొట్టారు. అటుగా వస్తున్న వాహనదారులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ గ్యాంగ్ దాడి చేస్తూనే ఉంది. కొందరు వాహనదారులు ఈ దాడినంతా మొబైల్ ఫోన్లతో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. వైరల్ అయిన వీడియోల ఆధారంగా పోలీసులు కారు నంబర్ ఆధారంగా జాకీని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. జాకీతో పాటుగా దాడి చేసిన యువకులందరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఓ మాటతో పోయే విషయానికి దాడి చేసే వరకు తెచ్చుకున్నారు యువకులు. హీరోయిజం ప్రదర్శిస్తూ స్ట్రీట్ రౌడీలుగా దాడి చేయడాన్ని గొప్పగా భావించారు. ఆఖరికి కేసు బుక్ అయి కటకటాల పాలయ్యారు.